సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీపై కీలక వ్యాఖ్యలు చేశారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. క్రైమ్, అశ్లీలత ఉన్న మూవీలను అనుమతి ఇవ్వద్దన్నారు. పుష్ప సినిమా సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చిందన్నారు. అసలెందుకు ఆ మూవీకి టికెట్ల రేట్ల పెంపుకు అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. సినిమా వాళ్ల కోసం ప్రజలపై భారం మోపొద్దన్నారు నారాయణ. ప్రభుత్వానికి సినీ ప్రతిభల మధ్య దిల్ రాజు గారు దాన్ని నాయకత్వం ఇస్తున్నారు. నేను విజయం ఒకటి, మీరు ఈ ప్రశ్న ఘటన పైన కాకుండా ఇతివృత్తం పైన ఆలోచించండి. ప్రజలపైన భారం వేసే పద్ధతిలో మీరు రైతులు పొందవకండి. అది చేయడం వల్ల మీకు నష్టం వస్తే లాభం లేదు. ఇది భవిష్యత్తులో మీరు మీ హద్దులు దాటకూడదు. ప్రభుత్వం కూడా చీప్ టాక్టిక్స్ కోసం పంచుకోకూడదు. ఇట్లాంటి వాటికి ప్రోత్సహించి మీరు టికెట్లు ఎక్కువ పెట్టి అమ్ముకోండి అని చెప్పడం అంటే అది బ్లాక్ మార్కెట్ని ప్రభుత్వం ప్రోత్సహించినట్లు లెక్క. అందువల్ల ప్రభుత్వం అలాంటి పని చేయకూడదు. సినిమా సంబంధించినటువంటి నిర్మాతలు కానీ ప్రొడ్యూసర్లు కానీ వారు కూడా మీ హదులతో మీరు ఉండి కళామతల్ని ప్రోత్సహిస్తే మేము గౌరవిస్తారు తప్ప ఏ ఏమైనా దాడులు చేయరు. అందువల్ల ఇది దాడులు చేశారనే పని కాకుండా కానీ చేసే అవసరం లేదు. వ్యతిరేకంగా ఖండిస్తున్నాం. అదంతా దాని కరెక్ట్ కాదని. అయితే అదే సందర్భంలో ఎవరు లక్ష్మణ్ నాయక్ వాళ్ళు దాటుకుని ఉంటే ఏ సమస్య పరిష్కారం సమస్యలు రావు. దాంట్లో ప్రభుత్వం కానీ సినిమా పరిశ్రమ కానీ పౌరులు కానీ ఎవరి హద్దులో ఉండాలంటే ఎవరి బాధ్యత నిర్వహించాలి. ఆ ప్రకారం చర్చలు సాగితే మంచిదని చెప్పేసి నా ఉద్దేశం. ప్రభుత్వానికి సినీ ప్రతిభల మధ్య దిల్ రాజు గారు దాన్ని నాయకత్వం ఇస్తున్నారు. నేను విజయం ఒకటి, మీరు ఈ ప్రశ్న ఘటన పైన కాకుండా ఇతివృత్తం పైన ఆలోచించండి. ప్రజలపైన భారం వేసే పద్ధతిలో మీరు రైతులు పొందవకండి. అది చేయడం వల్ల మీకు నష్టం వస్తే లాభం లేదు. ఇది భవిష్యత్తులో మీరు మీ హద్దులు దాటకూడదు. ప్రభుత్వం కూడా చీప్ టాక్టిక్స్ కోసం పంచుకోకూడదు. ఇట్లాంటి వాటికి ప్రోత్సహించి మీరు టికెట్లు ఎక్కువ పెట్టి అమ్ముకోండి అని చెప్పడం అంటే అది బ్లాక్ మార్కెట్ని ప్రభుత్వం ప్రోత్సహించినట్లు లెక్క. అందువల్ల ప్రభుత్వం అలాంటి పని చేయకూడదు. సినిమా సంబంధించినటువంటి నిర్మాతలు కానీ ప్రొడ్యూసర్లు కానీ వారు కూడా మీ హదులతో మీరు ఉండి కళామతల్ని ప్రోత్సహిస్తే మేము గౌరవిస్తారు తప్ప ఏ ఏమైనా దాడులు చేయరు. అందువల్ల ఇది దాడులు చేశారనే పని కాకుండా కానీ చేసే అవసరం లేదు. వ్యతిరేకంగా ఖండిస్తున్నాం. అదంతా దాని కరెక్ట్ కాదని. అయితే అదే సందర్భంలో ఎవరు లక్ష్మణ్ నాయక్ వాళ్ళు దాటుకుని ఉంటే ఏ సమస్య పరిష్కారం సమస్యలు రావు. దాంట్లో ప్రభుత్వం కానీ సినిమా పరిశ్రమ కానీ పౌరులు కానీ ఎవరి హద్దులో ఉండాలంటే ఎవరి బాధ్యత నిర్వహించాలి. ఆ ప్రకారం